ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బైబ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే ఒకటికి రెండింతలు డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేట ముంచేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏవీ ఇన్ఫ్రా చైర్మన్ విజయ్ గోగుల మాదాపూర్ కేంద్రంగా బైబ్యాక్ పేరుతో వసూళ్లు చేపట్టాడు. ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చాడు. నారాయణ్ ఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయని నమ్మించాడు. 18 నెలలకు 50% అదనంగా ఇస్తానని చెప్పి చేతులెత్తేశాడు. నేను ఇక్కడ ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన. వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని, బైబ్యాక్ ఆఫర్ అని, ప్రీ లాంచ్ అని కొన్ని స్కీమ్లు పెట్టిరు. మీకు 1 year లో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం, విత్ 50% ఎక్స్ట్రా మనీ తోటి రిటర్న్ చేస్తామని చెప్పారు. అయితే కొందరు 10 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, కొందరు ₹1,00,00,000 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తం చాలా మంది 1000 మంది వరకు ఉంటుండొచ్చు బాధితులు. ఇప్పుడు నాకు తెలిసి 500-600 మంది ఉన్నారు బాధితులు. చాలా పెద్ద స్కామ్, 500-600 కోట్ల స్కామ్ ఇది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 10 లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ 1 year ఇచ్చిరు. ఇట్లా 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 15 లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలా మంది పెట్టే వరకు వీడు ఇక రిటర్న్ ఇవ్వడం మానేసిండు. కొందరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిండు బైబ్యాక్ ఆఫర్ కింద. బైబ్యాక్ ఆఫర్ కింద రిజిస్ట్రేషన్ చేసి అంటే అది ఏంటంటే అది కూడా సెక్యూరిటీ కోసం, మీరు మా అమౌంట్ గ్యారంటీ ఏంటి అంటే ఇది మీ సెక్యూరిటీ కోసం మీకు ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పిండు చాలా మందికి అట్లా. అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాల్యూ కూడా ఎంత అంటే మనకు 100లో 20% వాల్యూ రిజిస్ట్రేషన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసినాము, ఇప్పుడు మార్కెట్ లేదు, మీకు ఇవ్వలేము, పైసలు ఇవ్వలేము, అమౌంట్ ఇవ్వలేము అని చెప్తుండ్రు. నాకు తెలిసి 500-600 మంది బాధితులు ఉన్నారు. 1000 మంది ఉండొచ్చు పెట్టుబడి పెట్టిన వాళ్ళు. చాలా పెద్ద స్కామ్ ఇది. మా విజ్ఞప్తి ఏంటంటే కమిషనర్ గారికి వీడు అండ్ వీళ్ళ టీం చాలా మంది ఉన్నారు. వీళ్ళ టీం ఒక 10 మంది కలిసి విజయ్ అండ్ టీం, దొంగల టీం వీళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వీరిని కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. తీరా అడిగితే 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్టు ఉంది, అక్కడ ఇస్తాను అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు చైర్మన్ విజయ్. గట్టిగా అడిగితే బ్యాంకు చెక్కులు ఇస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. దుర్గం చెరువు దగ్గర ఏవీ ఇన్ఫ్రా కార్యాలయం కేంద్రంగా దందా ప్రారంభించాడు. సుమారు 500 మంది వరకు బాధితులున్నారు. 500 కోట్ల రూపాయల వరకు మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాజు అనే వృద్ధుడు ఏకంగా 84 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం విజయ్పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బైబ్యాక్ కింద మరియు ప్రీ లాంచ్ కింద ఇన్వెస్ట్ చేయడానికి ఆయన మమ్మల్ని ఏజెంట్ల ద్వారా అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని అప్రోచ్ అయ్యి ప్రీ లాంచ్ సైట్లలో ఇన్వెస్ట్ చేయించిండు అండ్ కొన్ని బైబ్యాక్ స్కీమ్లలో కూడా ఇన్వెస్ట్ చేయించిండు. తీరా వన్ ఇయర్ తర్వాత 1.5 ఇంట్రెస్ట్ తోని కలిపి ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. అది జరిగి కూడా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు జరిగింది. మాకు ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కానీ న్యాయం జరగలేదు. చాలా రోజుల కింద దాదాపుగా ఒక 1 year అవుతుంది. ఆఫీస్ కూడా ప్రస్తుతం తీసేశారు మాదాపూర్లో నుంచి. ఇదంతా జరిగేసరికి మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ అప్రోచ్ అయినాము. అక్కడ కేసులు ఫైల్ చేసుకోకపోతే సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఆఫీస్ కి అప్రోచ్ అయినాము. ఇక్కడికి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. దాదాపుగా ఇప్పుడు 40 మంది మేము ఉన్నాము. ఇదంతా కూడా కమిషనరేట్ దృష్టికి తీసుకురావడానికి కోసం మేము ఇక్కడికి వచ్చినాము. ఏవీ ఇన్ఫ్రాకాన్ మోసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఇన్ఫ్రాకాన్ పేరుట పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ ఈ అంశం వెలుగులోకి వచ్చింది. బైబ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలో 1/2 డబ్బులు ఇస్తామంటూ కూడా బాధితులను నట్టేట ముంచినటువంటి బాధితులంతా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదును అందజేయడం జరిగింది. ఏవీ ఇన్ఫ్రా చైర్మన్ విజయ్ గోగుల మాదాపూర్ కేంద్రంగా బైబ్యాక్ పేరుతో వసూలు చేపట్టి ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టినటువంటి వారికి డబుల్ అమౌంట్ ఇస్తానంటూ, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చి నారాయణ్ ఖేడ్, యాదగిరిగుట్ట, బుదేర్ తదితర ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయంటూ నమ్మించి 18 నెలలకు 50% అదనంగా డబ్బులు ఇస్తానంటూ కూడా సుమారు 500 మంది బాధితుల దగ్గర కోట్లాది రూపాయలుగా వసూలు చేసి ఇప్పటి వరకు ల్యాండ్ ఇవ్వకపోవడము, తిరిగి ఆ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులంతా కూడా పోలీస్ కమిషనర్ ని ఆశ్రయించి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. తీరా ఈ డబ్బులు అడిగితే 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతా ఉన్నానంటూ కూడా
ఈ అంశాన్ని దాటివేస్తూ విజయ్ గోఖల తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. బ్లాక్ చెక్కులు ఇస్తా అంటూ కూడా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. తురంచంద్ దగ్గర ఏవీ ఇన్ఫ్రా కార్యాలయం కేంద్రంగా ఈ దందా ప్రారంభించి సుమారు 500 మందికి పైగా బాధితులను మోసగించి 100 కోట్ల రూపాయలను మోసానికి పాల్పడ్డాడు. రాజు అనే వృద్ధుడు ఏకంగా 84 లక్షలు పెట్టుబడి పెట్టి ఇతను ఈ బైప్యాక్ ఆఫర్ లేదా డబ్బులు చెల్లించడము లేదా ల్యాండ్ ఇస్తానంటూ కూడా జనాలని బురిడి కొట్టించి ఆన్లైన్ ద్వారా అట్రాక్ట్ చేసి పట్టినటువంటి డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తానంటూ కూడా మోసం చేసినటువంటి కోట్లాది రూపాయలుగా ఫ్రాడ్ మాదాపూర్ లో వెలుగులోకి వచ్చింది. దీనిపైన పోలీసులు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి కేసు నమోదు చేసి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ జనాలంతా ఒకేసారి కోట్లాది రూపాయలుగా డబ్బులు చెల్లించడానికి గల కారణాలు ఏంటి, ఎవరు వీళ్ళని ప్రమోట్ చేశారు, ఎవరిని వీరు అట్రాక్ట్ గురి చేసి ఈ డబ్బులను కట్టించి తీరా ఈ డబ్బులతో కంపెనీ యాజమాన్యం ఏం చేసింది, డబ్బులని ఎక్కడ వీళ్ళు దాచిపెట్టారు అనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.